మనం ప్రజలకి చెప్పేటప్పుడు వాస్తవం మాట్లాడదాం. మనం ఆవేశం మన కోరిక వేరు, వాస్తవం వేరు. చట్టబద్ధంగా ఆయన అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మేనిఫెస్టో పెట్టాలి అనేది చట్టంలో లేదు. మేనిఫెస్టో పెట్టాలి అనేది ఒక మాట. ఇప్పుడు మీరు ఒక మాట వినండి నాగరాజు గారు. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు అయితే పెళ్లి చేసుకున్నాక భార్యను ఎట్లా చూసుకోవాలా, లేకపోతే చూసుకోకపోతే మీకు గృహహింస కింద ఇట్లుంది అనేది ఒక చట్టం ఉంది. అలాంటి చట్టం ఎన్నికలలో లేదు. మేనిఫెస్టో పెట్టి దాన్ని అమలు చేయకపోతే గనక నీకు ఇట్లాంటి శిక్ష, గృహహింస లేకపోతే ప్రజాహింస అనేటువంటి ఒక చట్టం ఏమన్నా ఉంటే ఉంది. అది ఉందా లేదా, అది లేకపోతే ఉపన్యాసం అవుతుంది. డెమోక్రసీలో రాజకీయ పార్టీకి ఎంత స్వాతంత్రం ఉందంటే, వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఫండమెంటల్స్ రైట్స్ తప్ప మిగతా రాజ్యాంగాన్ని మొత్తం మార్చేయొచ్చు. ఇంకొకటి మీరందరూ, నేను అనేది మనం మేధావి అంటే ప్రాక్టికల్గా మాట్లాడితే ప్రాక్టికల్గా, ఇప్పుడు శాసనసభ్యుడు అనే అతనికి రోడ్లు వేయడానికి ఏంటి సంబంధం అండి, కాలువలు తీయడానికి ఏంటి సంబంధం అండి, లేకపోతే ఒక ప్రాజెక్టు తెస్తానికి ఏంటి సంబంధం అంటే, ప్రాజెక్టు తెమ్మని ప్రభుత్వాన్ని అడగడానికి హక్కు ఉంది. కానీ ఒక శాసనసభ్యుడిని ఎందుకు ఎన్నుకుంటాం? శాసనాలు చేయడానికి ఎన్నుకుంటాం. మనకు కావలసినటువంటి మనందరి తరపున ఒక శాసనం ఒక మాట నేను అనేది, పార్లమెంట్ సభ్యుడు అనేటువంటి వాళ్ళు దేశానికి సంబంధించినటువంటి అంశాలలో చేయాల్సింది. కానీ వీళ్ళు ఏమిస్తున్నారు, మన ఏరియాలో బ్రిడ్జి కట్టిస్తాం, రోడ్డు వేపిస్తాం, కాలువ దవ్విస్తాం అంటున్నారు. అసలు అదే మోసం కదా. అప్పుడు అసలు స్టార్టింగ్ హామీ ఇవ్వడానే చీటింగ్ అనాలి కదా లెక్క ప్రకారం అయితే. నువ్వు శాసనసభ్యుడు కదా, శాసనసభ్యుడిగా నువ్వు మా తరపున వెళ్ళి శాసనసభలో కూర్చుని మనకు శాసనాలు చేసి పెట్టే దాంట్లో మా తరపున పాత్ర నువ్వు పోషించి, కానీ నువ్వెవడు రోడ్డు వేయడానికి కార్పొరేషన్ సంబంధం అని చెప్పాలి కదా. అదేనండి, అది ఎవరిది బాధ్యత? అది కార్పొరేషన్ బాధ్యత. అదే ఎవరి పని ఇంకొకరు చేయడం ఏంటి? అదేనది ఎవరిస్తారు? పబ్లిక్ ఇస్తారు. పబ్లిక్ ఇస్తుందా? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఎవరు? పబ్లిక్ కాదా? గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ఎవరు? ఎవరైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళది గవర్నమెంట్. అదే తప్పు. గవర్నమెంట్ ఎవరు లేకపోతే, ఎవరు ఎన్నికల్లో గెలవలేదు అనుకో, లేదు అసలు రాష్ట్రపతి పాలన ఉంటే అప్పుడు ఎవరు చేస్తారు? కాబట్టి ప్రజాస్వామ్యానికి వేరే అర్థం. సిస్టంలో లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీలో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంది కదా, అది ప్రణాళిక ప్రకారం గవర్నమెంట్ యొక్క పాలసీ ప్రకారం వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రతినిధిగా ఉంది. మాకు రోడ్డు శాంక్షన్ అయింది కదా, వెయిట్ లేదేం కానీ అంతే. కానీ ఈయన వచ్చి రోడ్డు వేసే పరిస్థితి కాదు. నేను ఇప్పిస్తాను అనేటువంటిది కాదు. అది లేకపోతే చీటింగ్ అనేది. ఇది ప్రజాస్వామ్య దేశం. నాగరాజు గారు చెప్తుంది ఏంటంటే, దాన్ని మీకు దీని మీద పెట్టిస్తే స్టాంప్ పేపర్ మీద, అది మనం చీటింగ్ చేసి పెట్టచ్చు ప్రైవేట్ కేసు అని చెప్తున్నారు. లేదు, ఆదేశిక సూత్రాలు ఉన్నాయండి రాజ్యాంగంలో. ఆదేశిక సూత్రాలు లీగల్ కాదు. అవును, వాళ్ళు ఇష్టం ఉంటే అమలు చేస్తారు, లేకపోతే చేయరు అంతే. బట్ ప్రామిస్ ప్రామిస్ కూడా కాదు ఆదేశిక సూత్రాలు. ఆదేశ సూత్రాలు ఉంది, ప్రామిస్ కాకపోతే డాక్యుమెంట్ ప్రామిస్. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఇవి చేస్తే బాగుపడుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అవును, అది ఎవరు అమలు చేస్తున్నారు? మరి అడగాలి. ఎవరు అడుగుతారు? మనం ఓటు ఎందుకు వేస్తున్నాము? ఆయన మనం బాగు చేస్తాడని ఓటేస్తున్నాం. గెలిచినాక ఆయన బాగు చేయట్లేదు, ఆయన ఎవరు అడగాలి? డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ పట్టుకొని సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ చేసిందా? సుప్రీంకోర్టు ఎవరన్నా రాశారా ఇప్పటి వరకు? ఎవరు రాశారు? వెళ్ళారు కూడా కోర్టు అంది. ఒక మాట వినండి, మేనిఫెస్టో మీద హామీకి సంబంధించి కోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, మేనిఫెస్టో మీద చట్టం లేదు, మేము ఇన్వాల్వ్ కామన్నారు. డాక్యుమెంట్ ఏమైతుంది అంటే, ప్రజల చేత ఆమోదించబడ్డ డాక్యుమెంట్ కాబట్టి సబ్ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ప్రజలు సంతకం పెడుతున్నారా? ప్రజలు ఎందుకు పెడతారు? మరి ఎవరు పార్టీ డాక్యుమెంట్ అంటారు? 2 పార్టీ డాక్యుమెంట్ ఉండాలి. ప్రామిసర్. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ మీద ఇప్పుడు ఆడ 175 మంది సంతకం చేస్తారు. ఆంధ్రాలో పోటీ చేసే వాళ్ళు 175 మంది సంతకం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీద 175 మంది చెప్పారు తెలుసా మీకు? అది మేనిఫెస్టో మీద ఎమ్మెల్యేలు అంతా సంతకం పెడతారు, మీకు తెలుసా? మనం కోరుతున్నాం. ఇప్పుడు మీరు మేము కలిసి ఇంకో పార్టీ పెట్టి మనం సైన్ చేస్తామండి. నేను ఒప్పుకోను, చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోద్దు అని. ఎందుకు ఒప్పుకోదు? రాజ్యాంగం రాజకీయ పార్టీకి రాజ్యాంగాన్ని మార్చే హక్కు ఉంది. రాజ్యాంగాన్ని పార్లమెంట్ మారవదా? పార్లమెంట్ మారుస్తుంది. కాన్స్టిట్యూషన్ వల్ల ఇచ్చింది. ఒక్క నిమిషం పబ్లిక్ రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. ప్రమోద్ టెక్సాస్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రమోద్ గారు చెప్పండి. శివసాగర్ ఫోన్ లైన్లో ఉన్నారు. శివసాగర్ గారు చెప్పండి. శివసాగర్ చెప్పండి.
100కి 90% డబ్బులకే ప్రజలు అలవాటు పడిపోయారు సార్. అంటే డబ్బులకు ఓటేస్తున్నారా, ఓటేస్తే డబ్బులు తీసుకుంటున్నారు? డబ్బులు తీసుకునే ఓటేస్తున్నారు సార్. తీసుకొని 10 మందిని కూడా ఏమన్నారంటే సార్, ఈ ప్రజలు నువ్వు డబ్బులు తీసుకోవట్లేదు, రేపు పొద్దున్న కానీ కిరీటం కడతారా లేకపోతే నాయకుడికి చెబుతారా, ఈ మధ్యలో ఉన్న డబ్బులు పంచేవాళ్ళు తీసుకుంటారని తీసుకొని 10 మందిని కూడా ఈ 90 మంది ప్రేరేపించేందుకు ఆటోమేటిక్ వాళ్ళ మైండ్ మారిపోతుంది సార్. ఈ నాయకుల వ్యవహారం కూడా ఎలా ఉందంటే మనం ఏం చేసినా ఎన్ని చేసినా రేపు 2 ఏళ్ళు ఇస్తున్నాం 3 ఏళ్ళు ఇస్తున్నాం ప్రజలు కూడా గొర్రెల్లాగా గేల్చేస్తున్నారనే ఉద్దేశం వెళ్తున్నా సార్. ఇది ప్రజల నుంచే మార్పు రావాలి సార్. ప్రజలైతే 100కు 90% డబ్బులకి అలవాటు పడిపోయారు సార్. అంటే ఒక్క మాట అండి, ఉట్టి డబ్బులకే ఓట్లేస్తారా? అవును సార్, డబ్బులకే అయితే రేపటి నుంచి అంబానీలు వచ్చేసి మొత్తం అన్ని చోట్ల పోటీ చేయొచ్చు కదా వాళ్ళ మనుషులు సార్. పెట్టేసి. ప్రజలు అలాగే తయారు సార్. ప్రజల్లో మార్పు రావట్లేదు సార్. మనం ఎన్ని చూసినా ఏం చూసినా ప్రజల్లో మార్పు అనేది రావట్లేదు సార్. అలాగే ఉన్నారు. మీరు పల్లెటూరు ఏరియాలు చూస్తే మరీ దారుణం సార్. అంటే ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఒకరికే ఓటేస్తున్నారు కదా, ఎవరికి ఇస్తే అలాగే వేస్తున్నారు సార్. ఏమంటే ఎక్కువ ఇస్తే డైరెక్ట్ వీళ్ళు 2 ఏళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు 3 ఏళ్ళు ఇస్తున్నారు, మనం వాళ్ళకి వేద్దాం ఉద్దేశంలో బోళ్ళంత మంది ఉన్నారు సార్. రైట్. మేము దగ్గరగా చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం సార్. సార్ సాయి గారు పోతే ఇంకో విషయం సార్, మాకు డిబేట్ అంత ముందు పబ్లిక్ కి ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కాల్సి సారి తక్కువగా ఇస్తున్నారు. మేము కలుస్తాం, అంతకుముందు డైలీ చేసాము. మీరు ఒకసారి చూడండి, అంటే ఈ డిబేట్ లో మీరు పబ్లిక్ కాల్స్ ఎక్కువ పెట్టలేం కదండి, చర్చ పోతుంది. మిగతాది ఆ తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ ని మీకు ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్రైవుల రూపంలో పెడుతున్నాం, వాటిట్లో కూడా పార్టిసిపేట్ చేయండి అప్పుడు. ఓకేనండి, థ్యాంక్ యూ. వర్మ గారు మీరేమంటారు? వర్మ గారు రైట్. దాస్ గారు, ఓవరాల్గా ఈ వేల్టి పరిస్థితుల్లో డబ్బులకి సంబంధించినటువంటిది ఎక్కువ ఇస్తే ఓట్లేస్తున్నారా, లేకపోతే తక్కువ ఇచ్చినా కూడా తాము నమ్మినటువంటి అభ్యర్థికి ఓట్లేస్తున్నారు ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని? సాయి గారు, ఒక్కసారి ఈ మేనిఫెస్టో మీద దయచేసి ఒక క్లారిటీ మనం రావాలి. ఎందుకంటే చెప్పండి. మేనిఫెస్టో is a policy document. Right. It's a policy document. It is not a contract under Contracts Act 1872. Right. Contract Act లోకి పరిధిలోకి వచ్చేటువంటి డాక్యుమెంట్ కాదు అది. పాలసీ డాక్యుమెంట్. ఇగో మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవి చేస్తాము. అసలు చట్టంలో ఉన్న వాటిని అమలు చేయకపోతేనే మనం ఏం చేయలేకపోతున్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కానీ, లేకపోతే పార్లమెంటు రాజ్యసభలో ఇచ్చినటువంటి హామీలు కానీ వాటిని అమలుపరచకపోతేనే మనం ఏమి చేయలేకపోతున్నాం. అలాంటిది ఈ మేనిఫెస్టో అనేటువంటిది ఒక పాలసీ డాక్యుమెంట్. పాలసీ అంటే ఏమిటి? నేను ఇది చేస్తాను అంటే దానికి కింద ఒక సబ్ టెక్స్ట్ ఉంటుంది. అన్నీ కలిసి వస్తే, రాష్ట్రానికి ఆదాయం బాగుంటే, అన్నీ సక్రమంగా ఉంటే, అక్కడ అవకాశం ఉంటే, ఇవన్నీ సబ్ టెక్స్ట్ ఒకటి ఉంటుంది దానికి. అంచేత దాని మీద మనం దీన్ని చట్టబద్ధం చేయాలా, ఏం చేయాలి అనేటువంటిది పక్కన పెడితే, ఇక డబ్బు విషయం వస్తే కేవలం డబ్బు ఒక్కటే. అది దానికి ఇందాక వారు చెప్పారు, దానికి ఒక ఆఫరు, ఒక యాక్సెప్టెన్సు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా సంతకాలు పెట్టాలి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అని. ఒక పార్టీ ఆఫర్ చేస్తే అందరూ దానికి సంతకాలు పెడితే అప్పుడు ఒక కాంట్రాక్ట్ అవుతుంది. అది లేదు అంటే ఇది పబ్లిక్ చీటింగ్ చేసింది కాబట్టి సెక్షన్ 420 కింద ప్రజల్ని ఇలా మభ్యపెట్టి ఒక మేనిఫెస్టో ఇచ్చి చేస్తామని చెప్పి ఉల్లంఘించారు కాబట్టి దట్ పార్టీ ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ అనేటువంటిది ఏదో అది దాన్ని సెక్షన్ 420లోకి తీసుకొచ్చి పబ్లిక్ చీటింగ్ అనేటువంటిది ఇంతకుముందు కోర్టుకి వెళ్తే వెళ్ళారు. అయితే కోర్టులు బాబు ఇది మా పరిధిలో కాదు అది అని చెప్పి, ఇది పరిస్థితులు బట్టి అనేది ఖచ్చితం కాదు అనేటువంటిది ప్రజలకే తీర్పు ఇచ్చారు. సాయి గారు, ఇక్కడ డబ్బు విషయానికి వస్తే చెప్పండి. ఇక్కడ డబ్బు విషయానికి వస్తే డబ్బు ఒక్కటే, డబ్బు చాలా ఖర్చు పెట్టి ఓడిపోయినటువంటి అభ్యర్థులను కూడా మనం చూసాం. మనం ఎందుచేతనంటే డబ్బు ఒక్కటే ఎన్నికల్లో పని చేయదు. రైట్. సారా అనేటువంటిది ఏమిటంటే వాడు రావడానికో లేకపోతే ఊరి మీద కేకలేయడానికో సారా ఉపయోగపడుతుంది, కానీ ఓటేయడానికి సారా ఉపయోగపడదు. డబ్బు, కులము ఇవి కాకుండా ఇవాళ కొద్దిగా మనం దయచేసి పూర్తిగా ఓటర్లని మనం తక్కువ అంచనా వేయవద్దు.
ఇవాళ ఓటర్ ఆలోచిస్తున్నాడు. మామూలుగా నిరక్షరాస్యుడు కూడా ఆలోచిస్తున్నాడు. డబ్బు ఇస్తుంటే ఎవరు డబ్బు ఇస్తున్నావు అని కూడా అడుగుతున్నారు, అంటున్నారు. ఇవాళ ఎవరు డబ్బు ఇస్తున్నావు, ఇది పంచి పెడుతున్నావు, అది పంచి పెడుతున్నావు అంటే ఎవడబ్బా సొమ్ము, మనదే. ప్రతిరోజు కూడా మామూలుగా చిన్న ఒక కార్మికుడు కూడా సుమారు 58 నుంచి 60 రూపాయలు పన్నులు కడుతుంటాడు. బీడీ మీద పన్ను, టీ మీద పన్ను, అన్నిటి మీద పన్నులు కడుతుంటారు. ప్రతిరోజు కూడా వాడికి 200 రూపాయలు వస్తే అందులో ఒక 60 రూపాయలు పన్నుల కింద వెళుతూ ఉంటుంది. సరే, ఇది పక్కన పెడితే డబ్బు ఒక్కటే పని చేయదు. ఇవాళ అభ్యర్థిని కూడా చూస్తున్నారు. వీడు మంచివాడా, వీడు దుర్మార్గుడా, వీడు మోసం చేస్తున్నాడా, వీడు మంచి చేస్తాడా అనేటువంటిది కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పి నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ. వర్మ గారు మీరేమంటారు? ఈవేళ ప్రశాంతమైనటువంటి ఎలాంటి అలజడులు లేనటువంటి ఎన్నికలను ఆశించచ్చా? డెఫినెట్గా. అంటే ఈరోజు ఆ సిచ్యువేషన్ అయితే లేదండి. ఈ ఎన్నికల్లోనైనా అసలు ఎన్నికల్లో గతం కన్నా ఏమి తేడా లేదండి. గతం కన్నా ప్రక్రియలోనే మొత్తం ఎన్నికలు, పోటీ చేసే అభ్యర్థులు పోటాపోటీగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైనా అధికారంలోకి రావాలని, లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులు కొత్త పద్ధతిలో వాళ్ళు అవలంబిస్తున్నారు. రైట్. అందులో ఈ ఎన్నికలు సజావుగా, లేదు ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిగా జరుగుతాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. రైట్. థ్యాంక్ యూ. ఫైనల్గా మీరేమంటారు నాగరాజు గారు? ఈ ఎన్నికలలో ప్రజలకు మీరేం సలహా ఇస్తారు? ఎప్పుడైనా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే స్టేట్ ఫండింగ్ అనేది రావాలి. స్టేట్ ఫండింగ్ వచ్చినప్పుడు పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. అప్పుడు ఎవరికి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. రైట్. ఇవి పనికొచ్చే అంశాలు ఎవరు చెప్పరు, అన్ని పనికిరాని అంశాలే చెప్తారు. అంటే అప్పుడు 1,00,000 మంది పోటీ చేసి, ఇప్పుడు అవును 1,00,000 మంది చేయాలి, అందరికి పోటీ చేసి హక్కు ఉంది. 1,00,000 మందికి ఈ భారతదేశంలో ఉన్న ఆస్తులు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారండి? ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారా? 2% ఎంజాయ్ చేస్తున్నారా? ఒక మాట ప్రాక్టికల్. ఇప్పుడు నాగరాజు గారు, ఇప్పుడు విప్లవోద్యమ స్టేట్మెంట్లు బాగుంటాయి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా దేశంలో మీ వాటా నాగరాజు గారు నేను అంటుంది ఇక్కడ ప్రాక్టికల్ గా, ఇప్పుడు మీకు ఎదురు డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్, మీరు పోటీ చేస్తే అంటే 1,70,000 మంది ఓటర్లు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. డబ్బులు కాదు, అందరికి డబ్బులు ఇస్తారా? మీరు ఏం చేస్తారో టీవీలో చెప్పండి అని అందరికి 5 నిమిషాలు టైం ఇస్తారు. అది ఓకే, అది 1 వీక్ లో 1,70,000 మంది మాట్లాడతారు. ఇప్పుడు అందరు పోటీ చేద్దాం మీ ఉద్దేశం? జరుగుతుంది అంటే కోటీశ్వర్లే పోటీ చేయాలన్నా? సామాన్యుడు పోటీ చేయొద్దనా మీ ఉద్దేశం? బోడిగుండుకి మోకాలకి ఎందుకు ముడి పెడతారు? మీరు అందరికీ డబ్బులు అన్నారు. స్వచ్ఛమైన ఖర్చు పెట్టుకోవడం మంచి మనిషి నాగరాజు గారు పోటీ మంచి మనిషి అని బాధ్యతారహితంగా మాట్లాడద్దు. బాధ్యతారహితంగా కాదు, బాధ్యతాయుతంగా నేను అనేది ఇక్కడ 1,70,000 అది కాదు, 2,00,000 మంది కూడా వినండి. మీరు ఫస్ట్ ఏదన్నా ఛానల్ మీరు వినండి, ఫస్ట్ చెప్పండి. మీరు మీరు వినండి ఫస్ట్ చెప్పండి సార్. అరే మీరు నాగరాజు గారు ఇప్పుడు టీవీలు ఇదిగో మీరు మంచోడు మీరు చెడ్డోడు అని సర్టిఫై చేయదు. మీరు మాట్లాడితే దాంట్లో కరెక్టా కాదా అనేది చూస్తారు. అది పబ్లిక్ లో అది కాదు. మీరు ఎగ్జామ్ రాయకుండా మీకు సర్టిఫికెట్ ఇయ్యరు. మీరు ఎగ్జామ్ రాస్తే పాస్ అనేది ఇస్తారు. అది మీరు ఎలా డిసైడ్ చేస్తారన్న ఎన్నికల్లో డిసైడ్ చేసుకోవాలి. అది అంతేగాని ఇదిగో వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని ఛానల్ సర్టిఫికెట్ ఇవ్వడం బిగిన్ చేస్తే ఇప్పుడు అన్ని రాజకీయ మీరు జనంలో అనిపించుకోవాలి. జనంలో అనిపించుకోవాలి మంచోళ్ళు. గోపాలకృష్ణ గారు మంచోళ్ళు అని ఎట్టన్నారు? జనం అన్నారు, మేము ఇవ్వాల సర్టిఫికెట్. ఆయన అన్న తర్వాత తీసుకొచ్చారు స్టూడియో. జనం అన్నారు కాబట్టి తెచ్చారు స్టూడియో. మీరు జనంతో అనిపించుకోవాలి. మీరు అర్థం పర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్ వద్దు. నేను అంటుంది ఇవాళ ఉన్న పరిస్థితులలో ప్రజలకి సంబంధించినంత వరకు డబ్బులు లేకుండా ఓట్లు వేయడం అనేటువంటిది పబ్లిక్ చేయాలా, పార్టీలు చేయాలా? ఇప్పుడు డబ్బులు లేకుండా ఓటు వేయాలా అనేది అసలు ఎన్నికలు దేని గురించి జరుగుతున్నాయి? బడ్జెట్ మీద ఆధిపత్యం గురించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్లకు బడ్జెట్ మీద పూర్తి పెత్తనం వస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫండ్స్ అలొకేట్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు దోసుకోవచ్చు. ఇది ఇప్పుడు నడుస్తున్న సెటప్. రైట్. ఫైనల్ గా గోశాల్ గారు,
ఏమంటారు ఈ పరిస్థితి ఇవాళ ఓటర్కి మీరేం చెప్తారు? ఈవేళ ఉన్న ఓటర్కి చెప్పేటువంటి ప్రధానమైన విషయం ఓటు హక్కు వినియోగించుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకునే ముందు మనం ఒకసారి ఈవేళ ఓటు వేసి వెళ్ళిపోతున్నాము. భారతదేశం యొక్క ప్రధాన భూమికి ఏ విధంగా ఎన్నికలైన భూమికలో నేను ఒక ప్రత్యక్ష పాత్రధారుణ్ణి. నా పాత్ర వల్ల ఇప్పుడు దేశానికి దేశ యొక్క సంక్షేమానికి ప్రజల యొక్క సంక్షేమానికి ఒక నిర్ణయాన్ని నేను తలరాత రాస్తున్నాను. నేను స్క్రైబ్ని రాస్తున్నాను. ఈ మహాపాపంలో నేను భాగస్వామి కాకూడదు అని ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించుకొని ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఎందుకు ఇచ్చారంటే భాగస్వామ్యం చేస్తున్నప్పుడు ఓటు అన్నది పరమైన ఆయుధం. దానికి ఇష్టం లేని వాళ్ళకి మనం ఒక గతంలో 77లో ఒక సిచ్యువేషన్ చూసాం. చాలా ప్రమాదకర సిచ్యువేషన్లో స్వేచ్ఛ లేదు, ఏమీ లేదు. అంతా ఎమర్జెన్సీ ఉన్న టైంలో ఓటర్ రహస్యంగా 4 గుడ్డల చాటుకెళ్ళి ఓటేసి వచ్చేసాడు. తన నిర్ణయాన్ని చేసేవాడు. ఒక రాజుని పకీర్ చేసేవాళ్ళు, పకీర్ని రాజస్థానంలో కూర్చోబెట్టగలడు. కాబట్టి ఓటర్ మహాశయుడికి తనకున్న ఆయుధాన్ని సక్రమంగా ఎంచుకుని ఒక ఉత్తమ పౌరుడిగా నేను ఈవేళ నా విధి నిర్వహిస్తున్నాను, ఫలానా వాడు విధి నిర్వహించట్లేదని గట్టిగా విమర్శించామను మనం కూడా విమర్శించుకోవాలి. నేను విధి నిర్వహిస్తున్నానా, నేను విధిని సక్రమంగా నిర్వహిస్తాను, తద్వారా ఉత్తమమైన నాయకుడిని ఎన్నుకుంటాను. ఈ సంస్కరణలు ఒక్క రోజులో మనం పతనమయ్యాం కొన్నిసార్లు, నిజమే. మనం మళ్ళీ నిర్ణయించుకుందాం, ఆలోచించుకుందాం. ఉత్తమమైన ప్రజాస్వామ్యం ప్రపంచంలో ప్రజాస్వామ్యం కన్నా మించిన ఆయుధం లేదు. ఈ ప్రభుత్వం బాగులేదని తిట్టే అధికారం కూడా ప్రజాస్వామ్యం ఇచ్చింది. వీడు ఇటు ఫూల్ అని చెప్పే తిట్టే అధికారం కూడా ప్రజాస్వామ్యం ఇచ్చింది. ఇంకెక్కడ ఇవ్వలేదు. ఈ ప్రజాస్వామ్యాన్ని మనుగడగా సాగించాలంటే ఇది మనుగడగా ఉండి దేశం యొక్క సౌభాగ్యం, దేశం యొక్క అభివృద్ధి మనం కాంక్షిస్తున్నట్టయితే ఓటర్గా ఓటు వేయాలి. ఎవరికి వేయాలి, ఏ పార్టీకి వేయాలి, ఏ అభ్యర్థికి వేయాలో మనం విచక్షణ బాగా కలిగి ఉన్నాము. కులం యొక్క ప్రభావం ఉండకూడదు, ధన ప్రభావం ఉండకూడదు. ఈ ప్రలోభాలన్నిటికీ లోనేటైతే మనమే చీట్ చేసుకున్నట్టు. చీటింగ్ ఎవరు? మనమే. ఏ పొలిటికల్ పార్టీ మనం చీట్ చేయట్లేదు, ఏ అభ్యర్థి మనం చీట్ చేయట్లేదు. ఇట్ ఈజ్ వై మనమే చీట్ చేసుకున్నాం. మన భావి తరరాతలను మనమే పాడు చేస్తున్నాం. కాబట్టి జాగ్రత్తతో ఉండి ఎన్నికల్లో మనం ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి సహకరించాలి. రైట్. ఫైనల్గా ఒకసారి పబ్లిక్ రెస్పాన్స్ అవుతుంది. ఈశ్వర్ ఉయ్యూరు నుంచి ఫోన్ లైన్ ఉన్నారు. ఈశ్వర్ గారు సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఈ మేనిఫెస్టోల గురించి అడుగుతున్నారు కదా. యాక్చువల్ గా మేనిఫెస్టోలు పార్టీలు కాదు సార్ ఇవ్వాల్సింది, క్యాండిడేట్లు ఇవ్వాలి. అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాము. మళ్ళీ వచ్చి అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రజల ముందులోకి వస్తే వాళ్ళు ఇవి నిలబెట్టి అడగడానికి వీలవుతుంది. రైట్. రెండోది ఓటుకి నోట్లు అన్నారు, అంటే డబ్బులు ఇవ్వటం అనేదాన్ని. అసలు మనకు ఈ సమాజంలోనే ఉచితం ఎక్కువైపోవటం వల్ల ప్రతివాడు ఉచితంగా డబ్బులు వస్తాయి లేదా అని చూస్తున్నాడు. ఇప్పుడు చూడండి, గోల్డ్ యాడ్స్ చూస్తున్నాము. 11 నెలలు మీరు కట్టండి, 1 నెల నేను కడతాను అంటున్నాడు. ఈ ఉచితం అనేది తీసేస్తే తప్ప ఓటర్కి ఒక రకమైన అవగాహన పూర్తిగా రాదని నాకు. రైట్. థ్యాంక్ యూ అండి ఈశ్వర్ గారు. వీరయ్య గాజువాక నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వీరయ్య గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ. మన దేశం ప్రస్తుతం పరిస్థితుల్లో ఏ మార్పు తీసుకురావాలన్నా ఒక్కసారిగా ఏ పరిస్థితి అయితే లేదు. రైట్. అయితే దీన్ని ఈ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాలి అనుకుంటే ఇది ఎవరి చేతుల్లోనూ ఉన్నటువంటి వ్యవహారం కింద అయితే కనిపించడం లేదు. రైట్. నది చెట్టు ఓడల్లా పాతుకుపోయి ఉన్నది మన స్వతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా ఈ పరిస్థితి. రైట్. అయితే దీని మీద నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది, ఎలక్షన్ నిర్వహిస్తుంది. కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ పూర్తి బాధ్యత తీసుకొని, అంటే ఏ పార్టీ వాళ్ళు ఎవరికైతే టికెట్ ఇస్తున్నారో ఆ అభ్యర్థి నుంచి 3 రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా అతని యొక్క వ్యక్తిగత జీవిత చరిత్ర తీసుకొని ఇంక ఎలాంటి ప్రచారాలకి తాగివ్వకుండా ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ నుంచి నామినేషన్ తీసుకుంటే వాళ్ళ యొక్క పరిస్థితి ఇది, మీకు నచ్చే వాళ్ళకి ఓటు వేసుకోండి అని ఎలక్షన్ కమిషనే చెప్పితే అప్పుడు ధన ప్రవాహం ఆగుతుందేమో అని ఒక అభిప్రాయం. థ్యాంక్ యూ వీరయ్య గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఎన్నికలకి ఓట్లు వేయడానికి సిద్ధమవుతున్నాం. ఓట్లు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది మన భవిష్యత్తుని, 5 సంవత్సరాల మన భవిష్యత్తుని ఆ నేతల చేతుల్లో పెడుతున్నామని. ఆ చేతుల్లో పెట్టేటువంటి మన భవిష్యత్తుని ఒక మందు కోసమో, లేదా ఓ 2000 రూపాయల నోటు కోసమో, లేదంటే ఓ ప్రలోభం కోసమో తాకట్టు పెట్టడం అంటే రేపొద్దున దానికి సంబంధించినటువంటి భారం మనమే భరిస్తున్నామని. అది ఎలా అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక్క అంశం ఉంది. ఉదాహరణకి
ఒక అభ్యర్థికి 2000 ఇచ్చాడని ఓటేసి ఆ అభ్యర్థి నేతృత్వంలోని ప్రభుత్వం రేపొద్దున మన డబ్బులనే ఉదారంగా ఇచ్చి అవతల సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఉచితంగా కూర్చోబెడితే దాని పర్యవసానం జరుగుతున్నటువంటిది ఏంటంటే మనకి కావలసినటువంటి పనులు చేయడానికి దగ్గర నుంచి మనకు కావలసినటువంటి ప్రతి పని ఖర్చులు పెరిగిపోతున్నాయి. దాని భారం అంతా కూడా మళ్ళీ మన మీదనే పెడుతుంది. ఏ నాయకుడు ఏ అభ్యర్థి అయినా సరే ముందు వాళ్ళ జేబులో నుంచి సొమ్ము తీసి పెట్టారంటే ఆ తరువాత ఆ సొమ్ముని మన నుండి రికవర్ చేసుకోవాల్సిందే. అట్లాంటి పరిస్థితుల్లో మనల్ని అడ్డం పెట్టి వ్యాపారం చేస్తున్నటువంటి డబ్బులు ఇచ్చి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఓటేస్తే అది మన భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నామని ఒక్కసారి గ్రహిస్తే మన భావితరాలని నాశనం చేయకుండా ఇప్పటికే మనం చేసినటువంటి తప్పుల పుణ్యమా అని చెప్పి విద్య వైద్యం అన్నీ కూడా భారీ ఎత్తున భారాలైనవి. ఒక ఇంటి అద్దె కూడా 100 నుంచి 1000 రూపాయలకి వెళ్ళిందంటే అది మనం ఇలాంటి నేతలను ఎన్నుకోవడం వల్లనే. ఓవైపున డబ్బుల కోసం ఈ రోజు వచ్చే డబ్బుల కోసం ఆశపడితే 5 ఏళ్ల పాటు మన జేబుల్ని లూటీ చేస్తున్నటువంటి దిశలో ఒక్కసారి బాధ్యతాయుతంగా ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. లేదు మేము తీసుకునే నిర్ణయమే ఫైనల్, మా పక్కింటోళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తాం, తప్పేంటి అనుకుంటే అది ఇక పైన ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు అయితే ఉంటుంది కానీ ఆ బాధ్యతని అవతలోళ్ళ నుంచి లాగేసుకున్నాం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవడం బెటర్. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్తపల్లి మెరకాసెప్ట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.